నిన్న క్యాబినెట్ సమావేశంలో పవన్ కళ్యాణ్ మధ్యలోంచే వెళ్ళిపోయారు అస్వస్థత అని చెప్పి. ఆ తర్వాత క్యాబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మంత్రులందరికీ చంద్రబాబు నాయుడు క్లాస్ పీకారని, అది కూడా ఎందుకంటే డీఎస్ఏ మీద ఇంతలా దుష్ప్రచారం చేస్తుంటే మీరెవరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఎందుకు కౌంటర్ ఇవ్వడం లేదు అనేది చంద్రబాబు నాయుడు సహచర మంత్రివర్గంతో పెద్ద ఆయనకు ఆగ్రహంగానే కామెంట్లు చేశారనేది సమాచారం. ఇవన్నీ అంటే ట్రాష్ అండి. చంద్రబాబు నాయుడు గారు మంత్రులకి క్లాసు పీకటం, చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలకి క్లాసు పీకటం, ఇవన్నీ వార్తలు రాసుకోవడానికి పనికొస్తాయి కానీ ఆడెవడు పట్టించుకునేవాడు, లేకపోతే మాకు ట్యూషన్ చెప్తున్నాడు కదని ట్యూషన్ తీసుకునేవాడు కూడా ఎవరు ఉండరు. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వెళ్ళిపోయారంటే నాకు తెలిసి పాపం ఆయన మానసికంగా స్థిరంగా లేనట్టుగా కనపడుతుంది. ఎందుకంటే అంత ముందు రోజే తెలంగాణ నుంచి అక్కడికి వెళ్ళాడు. తెలంగాణ పౌర సమాజం మొత్తం కూడా చేత్కరించేటట్టుగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఆ నెక్స్ట్ డేనే అక్కడ క్యాబినెట్ ఉంది. ఆ క్యాబినెట్లో కూర్చోడానికి కూడా ఆయనకు ముఖం జరగలేదు. అనారోగ్యం పాడా అంత ముందు రోజు ఇక్కడ విపరీతంగా మాట్లాడి ఛాలెంజ్ చేసిన మనిషి ఆవేశపడిపోయి వీరావేశాన్ని మొత్తాన్ని చూపించిన మనిషి అనారోగ్యంగా ఎట్ట పాలవుతాడండి? ఒకవేళ అయితే అనారోగ్యాన్ని పాలైతే హాస్పిటల్ కదా చేరాల్సింది, క్యాబినెట్కి ఎట్టపోతాడు? క్యాబినెట్ నుంచి మధ్యలో బయటకు వెళ్ళాడంటే ఎందుకు అతనికి భరించలేక వెళ్ళిపోయి ఉంటాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది మీరు అన్నట్టుగా సాయంత్రం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ఇంటికి వెళ్ళి కలిశాడు. ఎమ్మెల్యేకి లేదా మినిస్టర్కి క్లాస్ పీకేటప్పుడు ఈయన ఎందుకు తప్పించుకున్నాడు? ఈయన కూడా క్లాస్ పడుద్దు అనుకున్నాం. అందుకే నేను ఇందాక ఏమన్నాను, శాటిలైట్ డిప్యూటీ సీఎం ఎందుకన్నావు అంటే ఒక కక్షలోనే తిరగాలి నువ్వు, ఇంకొక నువ్వు ముఖ్యమంత్రి స్థానానికి బయటకు రావని నువ్వే డిక్లేర్ చేసుకున్నావు. ఇంకా రాజకీయ పార్టీ ఎందుకు మీకు? ఒక విషయం చెప్పనా మీకు, ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ పార్టీలు పెట్టుకున్నటువంటి విజయ్ కుమార్ గారు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీని పెట్టాడు. మన తమిళనాడు ఎన్నికలు జరిగిన తర్వాత నెక్స్ట్ ఎన్నికల్లో నేనే ముఖ్యమంత్రిని అన్నాడు ఆయన, మీలాంటి వాళ్ళకి ఇంటర్వ్యూ ఇస్తూ. అంటే అంత ఆయన కొత్తగా పెట్టుకున్న ఆయన నేను ముఖ్యమంత్రిని కాబోతున్నా అన్నాడు. అంతకుముందు నుంచి తిరుగుతున్నటువంటి జడా శ్రావణ్ కుమార్ గారు ఉన్నారు, ఆయన కూడా నేను ముఖ్యమంత్రి అని చెప్పాడు. అరే అసలు వాళ్ళు కొత్త వాళ్ళు పార్టీలు పెట్టుకొని ముఖ్యమంత్రులను అంటుంటే నువ్వు 15 ఏళ్ల క్రితం పార్టీ పెట్టి నేను ముఖ్యమంత్రి అయ్యేది దిక్కులేదు నాకు ఆంధ్రప్రదేశ్లో అని అంటే నీ వెనకాల ఎందుకు ఉండాలి జనాలు అసలు? అంటే నువ్వు ఎవరు ముఖ్యమంత్రి కావడం కోసం పనిచేస్తున్నావు? ఇంకొకటి జరిగింది, రాజశేఖర రెడ్డి గారితో నాకేదో శత్రుత్వం ఉందన్నాడు ఆయన. అవును, అది ఏదో పార్టీ పెడితే పరిణామాలు కేసులు అదే బుక్ చేస్తారని చెప్పి రాజశేఖర రెడ్డి గారు 2004లో లేకపోతే అంతకుముందు రాజకీయాలు ఉన్నప్పుడు ఈయన ఎక్కడున్నాడు సార్? రాజశేఖర రెడ్డి గారికి అసలు ఈయన అంటే ఆయన పేరు చెప్పుకొని ఈరోజు ఎదగాలనే ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది తప్పితే ఒకవేళ రాజశేఖర రెడ్డి గారికే ఏది రాజశేఖర రెడ్డి గారి పట్ల పవన్ కళ్యాణ్ చాలా శత్రు వైరుధ్యంతో నా పిస్టల్ పక్కన పడేసి నేను రాజకీయాల్లోకి వచ్చాను, రాజశేఖర రెడ్డి గారిని వ్యతిరేకించాను అంటే నిన్న కేవీపీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఒక లెటర్ రిలీజ్ చేశారు, ఛాలెంజ్ చేశాడు ఆయన. సీఎం రిలీఫ్ ఫండ్కి నేను ఒక 1000 కోట్లు ఇస్తాను లేకపోతే 10 కోట్లు ఇస్తాను రమ్మన్నాడు, నిలబడమన్నాడు అతనికి. రాజశేఖర రెడ్డి గారు రాజకీయాల్లో ఉన్నప్పుడు మీరు రాజకీయాల్లో ఉన్నారా? రాజశేఖర రెడ్డి గారు రాజకీయాల్లో 2009లో ఏం జరిగింది? రాజశేఖర రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యే ఎన్నికలకి చిరంజీవి గారు కదా కొత్త పార్టీ పెట్టి వచ్చింది. చిరంజీవి గారిని రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు వ్యతిరేకించలేదే? వ్యతిరేకించాడా? వ్యతిరేకిస్తే 18 సీట్లు ఎలా వస్తాయి? ఆయన తరపున నువ్వు యువరాజ్యానికి నువ్వే కదా నాయకుడివి. రాజశేఖర రెడ్డి గారు నిన్ను ఎక్కడ వ్యతిరేకించాడు? సో కాబట్టి ఈ సొల్లు కబుర్లు చెప్పొద్దు. సారీ, నేను ఈ మాట జనరల్గా వాడను. రాజశేఖర రెడ్డి గారి మీద నువ్వు ఛాలెంజ్లు విసిరితే ఈరోజు నువ్వు పెద్దోడు అయిపోదావు అనుకుంటున్నావా? రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ, నువ్వు ఎక్కడ? యూ మే బి హీరోయిన్ సినిమాస్ దేర్ స్టాప్, అక్కడ ఆగు. యూ హ్యావ్ బీన్ అట్టర్లీ ఫెయిల్డ్ ఇన్ పబ్లిక్ పాలిటిక్స్లో. నువ్వు ఫెయిల్ అయినటువంటి వాడు నువ్వు కానీ మీ అన్న కానీ. చిరంజీవి గారిని నేను ఇక్కడ ఎందుకు అంటున్నానంటే ఆయన రాజకీయ పార్టీ పెట్టినప్పుడు ఈయన యువరాజ్యానికి అధ్యక్షుడు, ఆయన తర్వాత ఆయన క్లోజ్ చేసుకున్న తర్వాత ఈయన ఒకటి ఓపెన్ చేశాడు. ఏమండి ఇది ఏమైనా సినిమా షూటింగ్ అండి? క్లాప్ కొట్టడానికి క్లాప్ తీసేయడానికి ఆ విధంగా చూస్తున్నారు మీరు. రాజశేఖర రెడ్డి గారితో పోల్చుకోవాలని చూడటం, రాజశేఖర రెడ్డి గారిని చూయించు నువ్వు ఎదగాలని చూడటం ఏమని తమాషా అనుకుంటున్నావా? మేమందరం కూడా రాజశేఖర రెడ్డి గారి ద్వారా
నిర్మించబడినటువంటి నాయకులుగా ఈరోజు సమాజంలో ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ, మీరు ఎక్కడ? రాజశేఖర రెడ్డి గారు ఆత్మ అంటారు కదా కేవీపీ సార్ని. ఆయన ఒక ఛాలెంజ్ ఇస్తాడు, వచ్చి దాని ఛాలెంజ్ సమాధానం చెప్పండి. అరే మీరు రాజకీయ పార్టీలు మీరు ఎప్పుడో పెట్టుకొని రాజశేఖర రెడ్డి గారు లాంటి వ్యక్తిని మేము వ్యతిరేకించాం అనే మాటలు మీరు మాట్లాడుతూ ఉంటే, ఎందుకు రాజశేఖర రెడ్డి గారి లాంటి వ్యక్తిని మీరు వ్యతిరేకిస్తే ముఖ్యమంత్రి ఎందుకు కాలేకపోయారు? వేరే వాళ్ళు ఎవరో ముఖ్యమంత్రి కావడం కోసం మీరెందుకు మట్టి పని చేస్తున్నారు? చేయండి, మీరు మట్టి పని చేయండి, కూలి పని చేసుకుంటూ వెళ్ళిపోండి. మేము మీ అభిమానులు ఎవరైనా ఉంటే తర్వాత మిమ్మల్ని ఏం చేస్తారో చూసుకోండి. బట్ డోంట్ కంపేర్. ఆయన ఎక్కడ హిమాలయ శిఖరం అంతా. అంటే ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డిని నేను ఎదిరించాను అని చెప్తే గుర్తింపు కోసం ఏమన్నా పాకులు ఆడుతున్నాడేమో. నేనేం అడుగుతానంటే, అక్కడ ప్రజలకు అన్యాయం జరుగుతోంది, పరిపాలన మీరున్నారు, పరిపాలన ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు, అందులో సింగిల్ డిప్యూటీ సీఎం, దానికి అధికారాలు ఉన్నాయో లేవో పక్కన పడేసేయండి. మీరు అక్కడ పనిచేయండి, అక్కడ పనిచేస్తే మీకు కాస్త గుర్తింపు వస్తుంది. ప్రజలు కూడా ప్రభుత్వం నుంచి ఏమన్నా పొందడానికి ఏమన్నా ప్లాన్ చేస్తారు. మీ రాజకీయ పార్టీ మీ నాయకులు సరిగా లేరు. మీ పట్ల నాయకుడి పట్ల వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, మీరు ఎప్పుడేం మాట్లాడతారో తెలియదు. స్టేబుల్ స్టేట్మెంట్ ఎక్కడ రావట్లేదు. నేను ఎందుకన్నానంటే శాటిలైట్ డిప్యూటీ సీఎం అని ఎందుకనంటే, శాటిలైట్ అనేది అది ఒక కక్షలో వదిలిపెడితే అక్కడే తిరుగుతూ ఉంటుంది. కానీ దానికి కూడా పనికిరాడు ఈయన. కక్ష దాటిపోవాలని చూస్తుంటాడు, అట్నుంచి మళ్ళీ కింద పడతాడు. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ సైన్ కార్న్, కింద పైన తిరుగుతూ ఉన్నాడు. వెర్ ఈజ్ యువర్ స్టెబిలిటీ? లేదు అండి. ఇవన్నీ కూడా నేను పవన్ కళ్యాణ్ గారి గురించి ఎక్కువగా మాట్లాడటం లేదు. కానీ ఒక పొలిటికల్ పార్టీకి ఉండాల్సినటువంటి అధినాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఇవి కాదు. యూఆర్ ఏ సబార్డినేట్. యువర్ యాక్షన్ షోస్ దాట్ యు ఆర్ వర్కింగ్ లైక్ ఏ సబార్డినేట్ టు సంబడి. సబార్డినేట్ డిప్యూటీ సీఎం అందామా, లేదా సబార్డినేట్ నాయకుడు అందామా నాకైతే అర్థం కావట్లేదు. కానీ యువర్ ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్, యువర్ బాడీ లాంగ్వేజ్ అండ్ యువర్ స్ట్రక్చర్ షోస్ దట్ యూ డిసైడెడ్ టు బికమ్ యాజ్ ఎ సబార్డినేట్ టు సంబడి. దానికోసం నువ్వు రాజకీయ పార్టీ పెట్టుకోవడం ఎందుకండి? చంద్రబాబు నాయుడు పార్టీలో చేరి ఒక పోస్ట్ అడిగితే డిప్యూటీ సీఎం ఎవరా? ఎలాగో నీ క్యాండిడేట్ లేకపోతే 21 మందిలో దాదాపు 18 మందిని ఆయనే క్యాండిడేట్లు ఇచ్చారు కదా. అదే ఆ పనైనా చేసుకోవాల్సింది. బట్ మీరు జగన్మోహన్ రెడ్డి గారితో పోటీ పడలేక, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకులు ఎవరున్నారో వాళ్ళందరూ ఒక చోట తీసుకొచ్చేసి మీరు నిలబడాలని చూశారు. రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు లేరు, ఉంటే సమాధానం వేరుగా ఉంటుంది. ఆయన్ని ఉపయోగించుకొని పెద్దోళ్ళు అవ్వాలని చూస్తూ ఉన్నారు మీరు. ఇప్పుడు మీరెంత, మీ స్థాయి ఎంత, రాజశేఖర రెడ్డి గారు ఏంటి? ఇదే అంశంలో తెలంగాణలో ఆయన ఇంకా మాట్లాడిన మాటలు, తెలంగాణ మీ అయ్యే జాగీరా అని చెప్పడంతో అటు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ గట్టిగా కౌంటర్ ఇచ్చింది. తెలంగాణ ఖచ్చితంగా బరాబరుగా మా అయ్యే జాగీరే అని. అంటే సార్, తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఉద్యమాలతోటి పెరవేసుకున్నటువంటి ఒక ప్రాంతం అండి. ఇక్కడే కాదు, నీకు నక్సలబరీ ఉద్యమం దగ్గర నుంచి, లేకపోతే పటేళ్ళు పట్వారీసు, లేకపోతే ఫ్యూడల్ స్ట్రక్చరల్, ఇవన్నీ కూడా అనేకమైన పోరాటాలకి ఒక నిలువెత్తు రూపం ఏంటంటే తెలంగాణ ప్రాంతం. నక్సల్బరీ ప్రాంతం నుంచి వచ్చిన ఉద్యమాలు శ్రీకాకుళం దాటి ములుగు, సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్ రైతాంగ పోరాటాల్లోకి వచ్చాయి. సో దానికి ఒక ఫాలోయింగ్ ఉంటుంది, ఒక గుర్తింపు ఉంటుంది. సో ఆఖరి దాకా ఎక్కడి దాకా వచ్చారంటే సపరేట్ తెలంగాణ రాష్ట్రం సాధించుకునేంత వరకు వచ్చారు. పోరాటం, అది పొటెన్షియల్ ఉన్నటువంటి పోరాట స్ఫూర్తి. అయిపోయింది, రాష్ట్రం విడిపోయింది. అది ఏ విధంగా విడగొట్టారో పక్కన పెడేద్దాం. ఈరోజు నువ్వు వచ్చేసి ఇక్కడ ఇది మీ అయ్యే జాగీర్ అంటే ఎవడు ఊరుకుంటాడు ఇక్కడ? అంటే ఇక్కడ 10 ఏళ్ల తర్వాత, దాదాపు 10-12 ఏళ్ల తర్వాత ఇప్పుడు వచ్చి తెలంగాణ మీ అయ్యే జాగీరా అన్నాం అంటే ఇక మళ్ళీ ఏ ప్రాంతీయవాదాన్ని తిరిగి రెచ్చగొట్టే ప్రయత్నమేనా? అంటే ఆయన అన్నాడు వెనకాల ఎవరు హ్యాండ్ ఉంటుంటారు. ఖచ్చితంగా నాకు తెలిసి ఆయన వెనకాల ఎవడు లేకుండా, లేకపోతే ఏ రాజకీయ పార్టీ లేకుండా ఆయన మాట్లాడే అవకాశం అయితే ఖచ్చితంగా నాకు తెలిసి బీజేపీ వాళ్ళు ఉండాలి. లేకపోతే తెలుగుదేశం కూడా దానికి అనుకూలంగానే మాట్లాడాయి. ఎందుకంటే ఆ మాత్రం చంద్రబాబు నాయుడు గారు నేను ఒక మాట అన్నాడు, ఆయన ఏంటి 12 ఏళ్ళ తర్వాత కూడా మళ్ళీ ఈ విధంగా మాట్లాడతారా, వీళ్ళు రాకుండా పోతారా అని అన్నారు. కానీ ఇంకొక మాట కూడా అని ఉంటే బాగుండేది. ఆయన అనలేడు. కానీ ఏమయ్యా నువ్వు డిప్యూటీ సీఎంగా ఇక్కడ కదా ఉందా, ఆడగేది పోయి కారు కోతలు ఎందుకు వస్తావు అని అనాలి. ఎవరు చెప్పారు మీకు ఇక్కడ ఈ తెలంగాణ ప్రాంతం మొత్తం కూడా ఉగ్రవాద పార్టీల కన్నా ఎక్కువ ఉందనో, లేకపోతే మీ అయ్యే జాగీర్ అన్న ఆ మాటలు నాకు తెలిసి అన్పార్లమెంటరీ వర్డ్స్ కదా అవి.
వాడకూడదు కదా. వాడితే ఈ ప్రాంత ప్రజలు ఊరుకుంటారా ఏంటి అసలు? సరైన సమాధానం ఈ మధ్యకాలంలో ఏం పని లేకుండా ఉన్న వాళ్ళందరినీ నువ్వు మళ్ళీ ఒక చోట పని లేకుండా అంటే ఇన్ ద సెన్స్ ఒక చోట చేర్చలేదా? నీకు ఇంకా అసలు మీరు సమాధానం ఎవరో చెప్పాలండి? ఎక్కడి నుంచి వచ్చింది ఆ మంట, పొగ ఎక్కడి నుంచి వచ్చింది? ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడారు. ఆయనకి ఏదో ఒక సోర్స్ ఉంది. నువ్వు ఆ సోర్సు, నాగేశ్వరరావు గారి సోర్సు ఆయన చెప్తాడు. దాన్ని అది చెప్పకుండా నువ్వు మీ అయ్యి జాగిరంటే ఎట్లా అంటే ఊరుకుంటారా? ప్రొఫెసర్ గారు నాగేశ్వరరావు గారికి ఏ సోర్స్ లేకుండా అంత ధైర్యంగా మాట్లాడి ఉంటాడా? జనరల్గా ఆయన విశ్లేషణలో కానీ, లేకపోతే ఆయన అనాలిసిస్లో కానీ, లేకపోతే ఆయనకున్న మేధస్సు కానీ, మాతోటి ఎమ్మెల్సీగా ఉన్నాడు 8 years. వీ నో pretty well his caliber అండ్ కెపాసిటీస్. మీరేంటి ఆయనేంటి? ఆయన మాట్లాడిన దానికి సమాధానం చెప్పారా? ఒక అప్పీల్ చేశాడు నాదెండ్ల మనోహర్ గారు. ఒక అప్పీల్, మీలాంటి నాయకులు అలా మాట్లాడకుండా ఉండుంటే బాగుండేది అని అన్నాడు. ఆయన ఏమన్నాడు? ఐఎమ్ సారీ, ఐఎమ్ విడ్రాయింగ్ ఆల్ దోస్ వర్డ్స్ అన్నాడు. అయిపోయింది కదా అక్కడ. దాన్ని మీరు ఎక్కడ రెచ్చగొట్టుకుంటూ వెళ్ళిపోయారు? అనేక విధాలుగా రెచ్చగొట్టారు కదా. అంటే మీ పార్టీ మధ్య జరిగినటువంటి ఒక గొడవ, ఒక న్యూసెన్స్ మీరు 2 రాష్ట్రాలకు అంటించాలని చూస్తూ ఉన్నారు. నాకు తెలిసి మీరు అనుకున్నంత ఈజీగా తెలంగాణ ప్రాంత ఉద్యమాలు కానీ, నాయకులు కానీ ఉండరు. ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ మీరు ఏం తిట్టినా, ఏం ఛాలెంజ్ చేసినా, చెప్పులు చూపించినా, బూతులు తిట్టినా, ఆయన ఒక మీటింగ్లో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొడకల్లారని చెప్పు చూపించాడు. ఒక పొలిటికల్ పార్టీ పెట్టుకున్నటువంటి హెడ్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీ ఆ విధంగా ఉంటాడు ఎక్కడైనా? ఐ డోంట్ థింక్. ఎందుకు ఎక్కడో నాకు తెలిసి కొంత బిహేవియరల్ అప్రోచ్లో లోపం ఎక్కడో కనపడతా ఉంది. ఇట్ ఈస్ అప్ టు దెమ్ టు రెక్టిఫై. అంటే ఎందువల్ల అంటారు పవన్ కళ్యాణ్ బిహేవియరల్ అప్రోచ్ కానీ, అతని యాటిట్యూడ్ కానీ ఇంత అగ్రెసివ్గా లేదా ఇంత సెటరికల్గా ఎందుకు ఉందంటే ఏం చెప్తారు? అంటే అదే నేను అంటుంది, అతను మానసిక స్థితి ఏంటో చూసుకోవాలి. జనరల్గా చిరంజీవి గారు కూడా పార్టీ పెట్టారు. చిరంజీవి గారు ఎప్పుడు కూడా ఆ విధంగా మాట్లాడలేదు. ఆయన కూడా చాలా పెద్ద మూమెంట్ని క్రియేట్ చేశాడు కదా. ఆయనకున్న ఫాలోయర్స్ కానీ, లేకపోతే ఆయనకున్న క్రేజ్ కానీ ఆయన కాదని లేదు కదా. సో అప్పుడు కూడా ఉన్నాడు. ఈయన మాట్లాడితే అసలు శత్రు వైద్యం తప్ప మిత్రవైరు. ఒక రాజకీయ పార్టీ మిగతా రాజకీయ పార్టీల పట్ల ఏ వైరుధ్యంతో ఉండాలి? సో యువర్స్ ఈజ్ ఎ పొలిటికల్ పార్టీ, నో డౌట్ అబౌట్ ఇట్. జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఏ పొలిటికల్ పార్టీ, నో డౌట్. తెలుగుదేశం ఈజ్ ఏ పొలిటికల్ పార్టీ, కమ్యూనిస్ట్ ఈజ్ ఏ పొలిటికల్ పార్టీ, ఇంకా ఇండిపెండెంట్ ఉంటారు. ఒక రాజకీయ శక్తిగా, లేకపోతే ఒక రాజకీయ నేపథ్యాన్ని, పాలిటిక్స్ని నువ్వు మింగిల్ చేసి మాట్లాడేటప్పుడు మీకు ఇంకొక పొలిటికల్ పార్టీ నీకు శత్రువు ఎట్లవుతాడు? నీ అవగాహన శక్తి ఏంటి అసలు? ఈరోజు ఇట్స్ ఎ క్వశ్చన్ నేను అడుగుతున్నా. పొలిటికల్ సైన్స్లో కానీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, దో ఇట్స్ నాట్ మై సబ్జెక్ట్, బేసికలీ ఐఎమ్ ఏ మెకానికల్ ఇంజనీర్. నేను అడుగుతున్నాను, ఏ పాలిటిక్స్లో ఉంది ఇది? పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఎక్కడైనా సరే ఇంకొక పొలిటికల్ పార్టీ నీకు శత్రువు అవుతాడా? శత్రు నిర్మూలన జరుగుద్దా? ఏ విధంగా అంతలోనూ బూతులు తిడతారు? ఏ విధంగా అడ్డంగా మాట్లాడతారు? అసలు రాజకీయ నేపథ్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఆ రాజకీయ పార్టీ పెట్టిన నాయకుడికి లేకపోతే అదేమవుతుంది ఆఫ్టర్ సమ్ టైం?